జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల జేసీ, తెలంగాణ ఉద్యమకారుల జేసీ, జై తెలంగాణ. జై కవితక్క, జై కవితక్క. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. తెలంగాణ ఉద్యమకారుల జేసీ, తెలంగాణ ఉద్యమకారుల జేసీ. ఇవాళ ఈరోజు పెద్దపల్లి జిల్లా నుంచి భోగి పద్మ ఆధ్వర్యంలో ఇవాళ మేము ఇక్కడ ఉద్యోగాలది జేఏసీ తరఫున ఉద్యోగాల జేఏసీ యాక్షన్ కమిటీ మాది. మేము ఇవాళ ఈరోజు పెద్దపల్లి జిల్లా నుంచి ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కాడ మంత్రి కాంగ్రెస్ దండేసి ఉద్యోగాల కోసమే మాట్లాడే ముచ్చట ఒక 5 నిమిషాలు మాట్లాడతా. దయచేసి మీరు మాకు ఏం న్యాయం చేసినారో ఏంటనేది ఇప్పుడు ప్రకటిస్తున్నాం. మేము ఈ రోజు నుంచి తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసినట్టు ఉంది. కేసీఆర్ చేసిన పుణ్యం మాకు ఏమొచ్చిందంటే రోడ్ల మీద బతుకున్న బిడ్డలాలా మేము సీట్లలో కూర్చుండి మంచిగా ప్యాన కింద కూర్చుండి మేము ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అవుతాం అని మమ్మల్ని రోడ్ల మీద బండ పెట్టి 14 సంవత్సరాలు ఏకదాటిగా మేము పనిచేసాం ఉద్యోగాలు అందరం. ఇవాళ ఈ రోజు ఏమైందంటే ఎక్కడ పని చేయని వాళ్ళంతా ఉద్యోగాలు జేఏసీ తరఫున మేము ఇట్లా కొట్టాడుతున్నాం. అక్కడ ఎక్కడ చేయని వాళ్ళందరూ అక్కడ ఇప్పుడు సీట్లలో కూర్చుండి కళాకారులు అయిన కొంతమంది ఎక్కడ ఏ పాట వాడని వాళ్ళు ఎక్కడ ఉద్యమాలు చేయని వాళ్ళందరూ ఇలా ఉద్యమాలు చేసామని అక్కడ జాబ్ నెలకు 20,000 జీతం తీసుకుంటారు. అసలు కళాకారులు ఇక్కడే మిగిలిపోయారు, అసలు ఉద్యోగాలు ఇక్కడనే మిగిలిపోయారు. ఆనాడు 12 కొట్టే రాత్రి అర్ధరాత్రి డిప్లాన్ ఇచ్చేందుకు తెలంగాణ కోసం మేము పోలీస్ స్టేషన్ ఉన్నాం. ఖమ్మంపూర్ పోలీస్ స్టేషన్ 22 మందిని మేము ఇక్కడ ఆ రోజు అన్ని కులాల ఐక్యతగా మేము పనిచేసుకుంటూ వచ్చాము ఖమ్మంపూర్ విలేజ్లో. ఇదే ఇక్కడ ఈ బొమ్మకాడ టెంట్ వేసుకొని కూర్చుంటే కొంతమంది అనుసరులు ఏమన్నారంటే అప్పుడు టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, తెలంగాణ వస్తుంది అన్నారు నన్ను. అదే అన్నోళ్ళు ఇవాళ ఇదే రోజు ఇక్కడ టీఆర్ఎస్లో పనిచేస్తారు వాళ్ళు. అదే రోజు నన్ను అన్నోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నోళ్ళు అదే ఇవాళ టీఆర్ఎస్లో కనుకొని తిరుగుతాను. నాగాలను చూస్తే సిగ్గుసేట్ అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ చూస్తే. కానీ మేము ఇక్కడ చేసే పోరాటం ఇవాళ మేము చేసే పోరాటం ఎవరి కోసం చెప్తా అంటే మా భక్తుల కోసం చెప్తాను, మా కళాకారుల కోసం చెప్తాను, మేము ఎవరి కోసం మన తెలంగాణ కోసం చేసే ఇవాళ మా బతుకు కోసం మేము చేస్తున్నాం. ఇవాళ ఈ రోజు మా ఉద్యోగాల కోసం మేము చేసుకుంటున్నాం. దయచేసి కాంగ్రెస్ వాళ్ళు భూమి పోరాటము మేము చేసే భూమి పోరాటం కోసం ఆనాడు తెలంగాణ వచ్చినాక మాకు ఇస్తానన్న కేసీఆర్ ఇవ్వలేదు, మీరు ఇస్తానన్నారు 6 గ్యారంటీలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలలో ఇప్పటికి ఒక్కటి కూడా మాకు ఉద్యోగాలకు న్యాయం జరగలేదు. ఇవాళ మీరు ఇస్తానన్నారు, ఆశ కొద్ది మేము ఇంకా పోరాటం చేసుకుంటే పోతాం. ఒకవేళ ఇవ్వకపోతే ఇంకా పోరాటం చేసుకుంటే ఉంటాం మేము ఈ రోజు వరకు. కానీ కవితక్క మేము ఈ పోరాటం చూసి కవితక్క బయటకు వచ్చింది. ఆ అక్క పోరాటం భూమి పోరాటం చేస్తాను హైదరాబాద్. అక్కను చూసి ఎగరైనా మీరు మేలుకొని కాంగ్రెస్ నాయకులారా మీకు మేము ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలి అక్క అని చెప్తాను కూడా మేము. ఎందుకంటే మాకు దుఃఖం కడుపు మంట మాకు మేము పెన్నం మీద పుత్తలు కుదబెట్టి ఇక్కడ చేసే కమాకులని పూజ మీటింగ్ పెట్టాను నేను. కొంతమంది నాకు కావాల్సిన వాళ్ళు అరే బాబు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇక్కడనే ఉన్నారు, కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పక్క మీట కూర్చున్నారు. వాళ్ళు చెప్పరాదు వాళ్ళ పేరు, ఎందుకంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ బాబాయ్ నువ్వు ఎందుకు చేస్తారంటే ఎందుకు కష్టపడ్డానంటే బాబాయ్ తెలంగాణ అతని బాబాయ్ తెలంగాణ వచ్చాక నేను అనగదొక్కుతారంటే అదే మాదే ఇదే కమాకులు అదే తెలియదు నాకు. కానీ కవితక్క చేయవచ్చు మాకు న్యాయం జరుగుతాయి మాకు ఆలోచన మాకు ఉన్నది. కాంగ్రెస్ ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ఉన్న వచ్చే ఎలక్షన్ వరకు ఒకవేళ ఇచ్చేదనుకో సంతోషం ఉంటుంది మాకు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పవచ్చు వస్తుంది చెప్తాం కూడా. జై తెలంగాణ, జై తెలంగాణ.